బోరుకు స్వాగతం. ఈరోజు మనం జక్రాంపల్లి మండలంలోని కలిగోడి గ్రామంలో గ్రామ సర్పంచ్ యొక్క గ్రామ పోరు కార్యక్రమానికి వెళ్తున్నాం. ఇక్కడి స్థానం జనరల్ మహిళకు కేటాయించడం జరిగింది. మరి బరిలో ఎవరెవరు ఉన్నారు, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మరి వాటిని గెలిచిన తర్వాత ఎలా పరిష్కరిస్తామనే నినాదంతో ముందుకెళ్తున్నారనే అంశాలపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కలిగోడి గ్రామంలో జనరల్ మహిళకు స్థానాన్ని కేటాయించడంతో శ్రీమతి కాటిపల్లి చేతన విజయరెడ్డి గారు బరిలో నిలవడం జరిగింది. వారు గ్రామానికి ఎలాంటి సేవలు చేద్దామనుకొని ముందుకొచ్చారు. అలాగే ఇంకా భవిష్యత్తులో ఎవరి సహాయంతో గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు. వారితో పాటు వారిని బలపరిచినటువంటి ఒక అభ్యర్థులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు ఏ ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ పోటీలో ఉన్నారు? అందరికీ నమస్కారం. ముందుగా నేను మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు మామూలుగా చూసింది డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం ఉన్నాయి, లైట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెన్షన్స్ రాకపోవడము, కొంతమంది ఇండ్లు లేక ప్రాబ్లం అట్లా ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చాలనుకుంటున్నాము. అలాగే కలిగొడికి చెక్ డ్యామ్ ఉంది. దానికి వాటర్ కొంచెం చిన్న వర్షం వచ్చినా ఫుల్గా నిండిపోతుంది. సో ఆ వాటర్ని యూజ్ చేసుకొని పంపింగ్ ద్వారా రైతన్నలకి వాటర్ని చెరువులోకి పంపించి వాళ్ళకి పొలాలకి వచ్చేలా చేయాలనుకుంటున్నాం. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా ఈ కలిగోడి గ్రామం వ్యవసాయం కుటుంబాలపై ఆధారపడిన గ్రామం ఇది. సుమారు 80% ప్రజలు ఇక్కడ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. మరి రైతుల కష్టాలు తీర్చడానికి ముందుకొచ్చిన మేడం గారు చెప్పడం జరిగింది. అవి ఎలా సాధ్యమైతే అనే అంశాలు మీరు తెలుసుకుందాం. చెప్పండి మేడం, మరి రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిద్దాం అనుకుంటున్నారు మీరు? చెక్ డ్యామ్ ద్వారా వాటర్ పంప్ చేయాలనుకుంటాం. 3 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులోకి వాటర్ పంపించి ఆ వాటర్ని సప్లై చేసి రైతులకి వాటర్ని అందించాలనుకుంటున్నాము. రైతే రాజు కాబట్టి వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకి సాయం చేయాలనుకుంటున్నాము. ఓకే, ఈరోజు ప్రభుత్వ పథకాలు మీద ప్రజలకు ఎలాంటి సందేశం అందించడం? షాదీ ముబారక్, బీసీ కార్పొరేషన్ నుంచి ఫండ్స్ కానీ, కళ్యాణ లక్ష్మి, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి పెన్షన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయపడాలనుకుంటున్నాము. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు సహకారంతో మేము అన్ని విధాలుగా కలిగోడు ప్రజలందరికీ సహాయపడాలనుకుంటున్నాము. ఈరోజు కలిగోడు గ్రామ సర్పంచ్గా ఒక విద్యావంతురాలు M.Pharmacy, D.Pharmacy చేసి చదువులోనే ఉండి ఉద్యోగం సంపాదిద్దామనే సమయంలో వారిని ఎంకరేజ్మెంట్ చేసి ఈరోజు గ్రామానికి మీలాంటి వాళ్ళు విద్యావంతులు ఉంటే గ్రామంకు సేవ జరుగుతుంది. అలాగే అభివృద్ధి పథకాలు కూడా ప్రజలకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో వారి యొక్క భర్త విజయరెడ్డి గారు కూడా ప్రోత్సహించి తీసుకురావడం జరిగింది. వారు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తున్నారని తెలుసుకుందాం. చెప్పండి విజయరెడ్డి గారు. నమస్కారం. ముందుగా ఇప్పుడు మహిళలు మన భారతదేశంలో చాలా వెనుకబడి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళకి ఇప్పుడు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఈ అవకాశం వచ్చింది. ఆమె కూడా చాలా విద్యావంతురాలు కాబట్టి ఇక్కడ సేవ చేస్తాను మా గ్రామానికి అని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మా గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కలిగోడ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇంకా రోడ్స్ కానీ చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా ఏమంటే మా రైతన్నలకు వాటర్ ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. మెయిన్ వాటర్ది. మాకు వాగు ఉంది, పెద్ద వాగు. దాంట్లో చెక్ డ్యామ్ ఉంది. ఒకటి చెక్ డ్యామ్ మొన్న నిర్మించడం జరిగింది. ఆ చెక్ డ్యామ్ ఉన్నా మాకు ఉపయోగం లేకుండా ఉంది. అదేందుకంటే వేరే విలేజ్ వాళ్ళు వాటర్ తీసుకెళ్తున్నారు. చిన్న వర్షం పడ్డా అది నిండిపోతుంది. దాన్ని పంపింగ్ ద్వారా చెరువులు, ఒక 3 చెరువులు ఉంటాయి మాకు, పెద్ద చెరువులు, అవి లింపడం కానీ, ఇంకోటి ఏంటంటే రోడ్స్ చేయడము, ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ముందు చేయాలనుకుంటున్నాయి. గతంలో మీరు గ్రామానికి ఎలాంటి ఏమైనా సేవలు చేసిన గుర్తుంటున్నా? గ్రామానికి నేను యాక్చువల్లీ NRIని. దుబాయ్లో నేను బిజినెస్ వ్యాపారం ఉంది. గ్రామానికి నా సొంతగా చేయాలని చెప్పి నా పుట్టిన గ్రామము, నా కన్నతల్లి గ్రామం అని చెప్పేసి చాలా సేవ కార్యక్రమాలు చేశాను స్వతహాగా. అయితే ఒకటి ముఖ్యంగా ఏంటంటే స్కూల్లో పిల్లలకి స్టేడియం, చిన్న వాలీబాల్ స్టేడియం, మినీ స్టేడియం కట్టించడం జరిగింది. స్కూల్లో ఇంకా స్కూల్లో ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఇంకా అవి పెట్టడం జరిగింది. ఇక వృద్ధులు కానీ యువకులు కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ ఇంకా కూడలిలో కూర్చోవడానికి చైర్స్, సిమెంట్ చైర్స్ వేయించడం జరిగింది. ఇంకోటి టెంపుల్ దగ్గర శివాలయం టెంపుల్ మా ఊర్లో చాలా మంచి టెంపుల్. అక్కడ అయ్యప్ప టెంపుల్ కూడా ఉంటుంది. అయ్యప్ప టెంపుల్ కానీ సేవా కార్యక్రమాలకు చేయడం కానీ, అంటే లైటింగ్స్ పెట్టడం కానీ, ఇంకా వేరే విధంగా గార్డెన్ సెక్షన్ ఉయ్యాలలు కట్టించడం కానీ, పిల్లలకి
అలాంటి కార్యక్రమాలు చేశాము. ఇప్పటివరకైతే చాలా కార్యక్రమాలు చేసాము ఊర్లో. ఇంకా యువకులకి మెయిన్ చెప్పాలంటే ఇక్కడ చాలా వెనుకబడిన ఊరు విలేజ్ మాదే, అంత పెద్ద డెవలప్ ఉన్న విలేజ్ కాదు. అయితే యువకుల్ని దుబాయ్ తీసుకెళ్ళి సెట్ చేయడం, అంటే ఎంప్లాయీస్ ఇప్పించడం, అట్లా ఒక 40 నుంచి 50 మంది వరకు నేను చేశాను. నిరుద్యోగ పోవడానికి చేశాను. ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాను. నా సొంతంగా కార్యక్రమాలు చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే ఈ సర్పంచ్గా పోటీ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు మీరు వస్తే బాగుంటుంది, మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మా ఊరికి మంచి చేస్తారు కాబట్టి వస్తే బాగుంటుంది అంటే నేను ఈ రాజకీయాలకు రావడం జరిగింది. నాకు ఇంతవరకు రాజకీయాలకు తెలియదు, కొత్త ఇది. సేవా కార్యక్రమం మాత్రమే వచ్చాము. ఇప్పటికి కూడా మంచి పాలన అందించాలనుకుంటున్నాము. మా విజన్ ఏంటంటే ప్రజల సహకారంతో మంచి పాలన అందించాలనుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం గ్రామ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. దాన్ని మంచి పాలన, నీతి అమంతైన పాలన చేయాలని అనుకుంటున్నాము. ఎమ్మెల్యే గారి సహకారంతో, మరి ఎంపీ గారి సహకారంతో మంచి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు గోవన్న గారి సహకారంతో, మా ఎంపీ కవితక్క గారి సహకారంతో గ్రామాన్ని మంచి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను. సీఎం కేసీఆర్ గారి సహకారం, ప్రవేశపెట్టిన పథకాలు మెయిన్ కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇంకా ఓల్డేజ్ పెన్షన్స్ కానీ, ఒంటరి మహిళ కానీ చాలా పెండింగ్ ఉన్నాయి. వికలాంగులకు కూడా పెన్షన్ రావట్లేదు. వాళ్ళందరికీ మంచి సహకారం అందిస్తూ వాళ్ళ ఎంబటి ఉంటూ చేయాలని కార్యక్రమాలు ఇప్పుడు పోటీ చేస్తున్నాము. మాది కత్తెర గుర్తు వచ్చింది. కలివట గ్రామ ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి గ్రామ అభివృద్ధిని తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈ కలిగోడి గ్రామంలోని పుట్ట శివాలయం అంటే జిల్లా వ్యాప్తంగా మంచి పేరున్న దేవాలయం ఇది. చాలా గ్రామాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చాలామంది ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆలయ కమిటీకి చైర్మన్గా మల్లేష్ గారు గత 15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. మరి ఆలయానికి ఎలాంటి సహకారాలు అందించాలనే అంశాల మీద ఆయన కూడా తెలుసుకుందాం. చెప్పండి మల్లేష్ గారు, ఇక్కడ ఏమేమి పనులు చేసాను? ఇక్కడ మేము విజయరెడ్డి అక్కడ కండ్రెడ్డి మల్లన్న గుడి దగ్గర రెడ్డికి ఇట్లా ప్రాబ్లం ఉన్నది, అది ఉన్నదంటే అక్కడ గోపురం కూడా 1.5 లక్ష దాకా పెట్టి అక్కడ నిర్మించిండు. మళ్ళీ ఊర్లే ఇక్కడ శంకరుడు కడ కూడా మంచిగా ఉయ్యాలలు పిల్లగాళ్ళకు ఊగదాలికి ఇట్లా ఇక్కడ అవి లైట్లు సెటిలైట్లు ఇట్లా అన్నీ మొత్తం ఈడొక 2 లక్షల చిల్లర పెట్టిండు ఖర్చు. ఇక్కడ కూడా స్కూల్ గ్రామంలో కూడా బ్యాట్లాడడానికి గ్రౌండ్, వాలీబాల్కు లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఆయన చేసిండు. ఊరుకు చేసిండు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే కూడా రెడ్డిని ఇక్కడ వచ్చి మాకు ఊరుకు నువ్వు ఉంటే మేలు అవుతుంది, నువ్వు ఇక్కడ రా అని కూడా నేను తీసుకొచ్చడం జరిగింది. అయినా ఇక్కడ పోటీ గెలిపించుకుంటాం మేము. మళ్ళా కూడా చెప్పినా కూడా ఆయన ఏమైనా పనులు చేయగలుగుతాడు, మాకు ఆ నమ్మకం మాకు ఉన్నది. అందు గురించి మేము తెచ్చినాం. ఇక్కడ శంకరుడు కాడ కూడా ఇప్పుడు నేను పెద్ద మనిషిని, దాని గురించి కూడా మొత్తం పనులు చేసిండు అంతా.
ఈ గ్రామానికి గతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎన్నో సేవలు చేశారని మనకు గ్రామం తెలపడం జరిగింది. అవి ఎలాంటి సేవలు చేశారు, మరి ప్రస్తుతం ఎలాంటి చేస్తారని నమ్మకంతో వాళ్ళని గెలిపించాలనుకుంటారు యువకులను అడుగుదాం. చెప్పండి బ్రదర్, ఏమేమి సేవలు చేస్తారు, వారు ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి విలేజ్లలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఏమైందంటే ఇప్పుడు మా కలిగోటు విలేజ్కి వచ్చేసరికి ఒక 6 మెంబర్స్ పోటీలో ఉన్నారు ప్రస్తుతం. అందులో మాకు ఎవరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అనిపించలేదు కాబట్టి మేమే అంటే మాకు ఇంట్రెస్టెడ్ చేసి మేము పిలిపించి అతన్ని మీరు బరిలో ఉంటే చాలా అభివృద్ధి పనులు చేస్తారు, మీకు ఏ పదవి లేకుండా ఏం ఆశించకుండా మీరు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కాబట్టి మీరు ఉండాలి అని చెప్పి మేము ఆయనను తీసుకొచ్చి ఇక్కడ బరిలో నిలపడం జరిగింది. కలిగోడు గ్రామ ప్రజలకు నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మంచికి ఓటేసి అవినీతి అనేది 2 గజాల లోతులో తొక్కి మంచిని కోరుకోవాలని చెప్పి నేను కలిగోడు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి అనేది రావాలి, చెడు పోవాలి. మంచి ఎక్కడ ఉంటే అక్కడ న్యాయం జరుగుతుంది. మనకు ఏ అభివృద్ధి పనులు చేసినా అంటే గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు వచ్చినా ఏవి వచ్చినా ఏమైనా లబ్ధి పొందినా జీపీ నిధులు వచ్చినా ఏ నిధులు వచ్చినా కానీ ఏం చేస్తున్నారంటే అందులో ఏమీ దాన్ని కొలాప్స్ చేసేసి అవి ఏమో చేసి మనకు కమిషన్స్ రావాలనే ఉద్దేశంతో ఏమో చేసి అది చేస్తున్నారు, స్వలాభాల కోసం అది చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తి కాడు విజయరెడ్డి. కాబట్టి చేతన విజయరెడ్డిని అత్యధిక మెజార్టీతో కలిగోడు గ్రామ ప్రజలు ఓటేసి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి మరొకసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈయన ఏ పదవి లేకున్నా కానీ మన విలేజ్లో కొన్ని చేసిన పనులు ఉన్నాయి ప్రస్తుతానికి. ఒకటి, అక్కడ కండేరాయుడి గుడి వద్ద ఆ టెంపుల్కు గోపురం అనేది నిర్మించడం జరిగింది. ఆయన సొంతంగా వచ్చి ఇక్కడ మన సొంత విలేజ్ కాబట్టి పుట్టు పెరిగిన ఇల్లు. ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేదు కాబట్టి ఎవరైనా వచ్చినా కానీ కలిగోడు విలేజ్లో టెంపుల్ ఇలా ఉంది అంటే జాతర అంటే పబ్లిక్లు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి చూస్తే బాగా కనబడదని చెప్పి అవన్నీ చేసి అక్కడ చేసిండు. అదొకటి. మన కలిగోడు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏమైందంటే కొన్ని సంవత్సరాల నుంచి మనము ఏ గేమ్లో ఏ ఆటలలో లేకుండే కలిగోడు విలేజ్. ఎక్కడ పోయినా కలిగోడు అంటే ఏం లేదు. అంటే అప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఈయన రావడము, మా మధు అనే పీటీ ఉండే ఆయనకు సహకరించి మీకు ఏది కావాలని నేను ఇస్తా, పిల్లలు మంచిగా అంటే భవిష్యత్తులో వాళ్ళు బాగుపడే రకంగా తీర్చిదిద్దుమని చెప్పి అది చేయడం జరిగింది. అక్కడ మినీ స్టేడియం ఒకటి నిర్మించడం జరిగింది. తర్వాత వాలీబాల్స్ కానీ నెట్స్ కానీ ఇంకా లోపల స్కూల్ రూమ్లలో ఫ్యాన్స్ లైట్స్ అంటే వాలీబాల్స్కు ఖోఖోకు కబడ్డీ పిల్లలకు డ్రెస్ కోడ్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా వేరు డ్రెస్ కోడ్ అనేది ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకు ఎక్కడైనా వెళ్ళినా కానీ వాళ్ళకు ఒక అట్రాక్షన్ ఉండాలి. అట్రాక్షన్ అంటే వేరే విలేజ్ వాళ్ళు చూసినా కానీ ఎలా ఉంది టీం అంటే అలా అని చెప్పి అన్ని రకాల తీర్చిదిద్దినటువంటి విజయరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అది చేయాలని చెప్పి కంపల్సరీ ఆయన అన్ని అభివృద్ధి పనులు చేస్తాడు కాబట్టి అలా గెలిపించుకోవాలని చెప్పి కలిగోడు గ్రామ ప్రజలకు పేరు పేరున చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మంచి అనేది గెలిపించుకోవాలి. ఇక్కడ పుట్ట శివాలయం వద్ద కూడా ఆయన చేసిన కొన్ని పనులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిండంటే ఇక్కడ ఒకటి ఇట్లా ఎండలో వచ్చి చేద తీరడానికి చెట్ల కింద కుర్చీలు వేయించడం జరిగింది. అదొకటి. ప్రస్తుతానికి ఒకటి లైటింగ్ చేయడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ మొత్తం ఆ రోడ్ పొంటి ఒకటి ఆంజనేయ విగ్రహం అనేది ఇక్కడ ఆయన సహకారంతోనే పెట్టడం జరిగింది. ఇంకా ఆయన ఇప్పుడు పోటీలో ఉన్నాడు కాబట్టి తర్వాత మనం భారీ మెజార్టీతో గెలిపించుకోగలిగితే మనకు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తారని చెప్పి నమ్మకం ఉంది. అందు గురించి మనము ఎటు చూడకుండా ఈరోజు ఏమో ఇస్తారు, ఈరోజు 100 రూపాయలు ఇస్తారు, 200 ఇస్తారు, అవి ఉండవు మనకు. రేపు మనం వాళ్ళ దగ్గరికి ఏమైనా అభివృద్ధి పనుల గురించి కానీ నీకు ఏమైనా అవసరం అయితే పింఛన్ వస్తలేదు ఇంకేం వస్తలేదు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు మనకు పైసలు ఇచ్చి గెలుస్తారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర డబ్బులు అడుగుతారు. అందు గురించి ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటే ఆలోచించాలి, మంచిని గెలిపించుకోవాలి, నీతి న్యాయం అనేది గెలిపించుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇంతవరకు దాకా కలిగోట్ల ఎంతోమంది అభివృద్ధి చేయలేకపోయినరు సర్పంచులు ఉండి. ఈ కలిగోట గ్రామము వెనకంతులు ఉన్నది ఇప్పటి వరకు. మాకేమనిపిస్తుందంటే వాళ్ళ నాన్న కిషన్ రెడ్డి అనేటైనా చాలా మంచి వ్యక్తి.
ఎందుకంటే రెడ్డి అంటే ప్రతి ఒక్కళ్ళకు చిన్నవాడి కాడికెళ్ళి పెద్దవాడికి సుగా ఒక మర్యాద ఇచ్చిండు, ప్రతి ఒళ్ళకు హెల్ప్ చేసిండు. చాలా మంచి వ్యక్తి ఉండే. ఆయన కూలిపోయిండు. ఆయన బదులుగా మన విజయరెడ్డి అని ఆయన కుమారుడు చాలా మంచి వ్యక్తి. ఆయనను గెలిపించుకుంటే ఊరు బాగుపడుతుంది, డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆయనను గెలిపించుకోవాలని మా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నామండి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సర్పంచ్ ఉన్నాక మిగతా ఓళ్ళు గెలిచినా కానీ ఇద్దరు అందుబాటులో ఉండి గ్రామము అభివృద్ధి చేస్తే చాలా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. 3 సంవత్సరాల కింద కొన్ని ఆయన సొంత భూమిని మన అంబేద్కర్ జీవనధారల ట్యాక్ వస్తే మేము ఆయన ఆధారపడి ఆయన మీద నమ్మకంతో మేము మొదలు పెట్టంగానే ఆయనకు తెలిస్తే మరి మా అండ్ల కడుతున్నారు ఎస్సీ వాడోళ్ళందరూ, మరి ఎందు గురించి అన్న మాకు విచారం చేయలేదంటే, అయ్యా నీ మీద సత్తున్నది రెడ్డి సాపు, మేము కడుతున్నామంటే అన్న మాట దించకుండా మాకు జాగా ఇచ్చిండు. మళ్ళీ మాసిన వాటి మొక్కన తోవ కావాలంటే సుగా మాకు ఆయన రోడ్డు పెట్టిండు. ఆయన మేము చెప్పిన మాట ఇంతవరకు గీత దాటలే. ఆయనకు మేమందరం సహకరిస్తామన్న ఉద్దేశంతో కోరుతున్నాం. కలిగోటు రెడ్డి సాబ్ ఇక్కడ ఎక్కడ అడిగినా కానీ ఎవరికి అడిగినా కానీ అక్కడికి కండరాయుడు గుడికి కూడా హెల్ప్ చేసిండు, శంకర టెంపుల్ కాడ హెల్ప్ చేసిండు, అయ్యప్ప గుడి కాడ, ఇక్కడ విలేజ్లో కూడా ఏదైనా అవసరం ఉంటే సీసీ రోడ్ మన హై స్కూల్కు హెల్ప్ చేసిండు. ఆయన సాధ్యమైనంత మట్టుకు హెల్ప్ చేసే నేచర్ ఉంది కాబట్టి అతను ఇది చేస్తామని చెప్పి మేము కూడా అనుకుంటున్నాము. ఇక ప్రజా తీర్పు ఎట్లుంటుంది అనేది చెప్పలేము. మాతోటి సాధ్యమైనంత మట్టుకు మేము ఆయనకు సహకరించి గెలిపించుకుంటామని చెప్పి. నా పేరు రాహుల్. అయితే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో 5-6 నిలబడ్డారు. 6 ఊరోళ్ళు 5 అంటే అన్న ఇక్కడ లేడు. ఇంతకుముందు ఒక 1 మంత్ అంటే ఒక 1 వీక్ మన నామినేషన్ వేసిన ముందు వచ్చిండు. కాట్పల్లి విజయరెడ్డి అన్న సర్పంచ్గా పోటీ చేస్తుండు. యువతకు మంచి దారి చూపిస్తాడని నమ్మకం ఉంది. అంటే అందరూ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అవి ఇవి చేస్తుర్రు. దుబాయ్లో ఎన్ఆర్ఐలో సెట్ చేస్తాడన్న నమ్మకం ఉన్నది. ఊరు కూడా బాగా చేస్తాడని కల్పించిండు. దాదాపు ఒక 100 మంది దుబాయ్లో ఉన్నారు, మంచిగా స్థిరపై ఉన్నారంటే విజయరెడ్డి అన్ననే కారణం. అది అందరికి గుర్తున్నది. అన్న మీద నమ్మకం ఉంది, ఊరు బాగుపడుతుందని. ఇక్కడ కల్లోడు యూత్ అందరు కూడా అన్నకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుర్రు. పక్కా భారీ మెజార్టీతో గెలుతాడు. బాజిరెడ్డి సహకారంతో, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో బాగా అంటే అనుభవం అంటే సంబంధాలు బాగా పరిచయాలు ఉన్నాయి. మాకు నమ్మకం ఉన్నది కల్లోడు గ్రామం బాగు చేస్తాడని యువత కోరుకుంటారు. భారీ మెజార్టీతో గెలిపిస్తాం. యువత కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అందరూ కల్లోడు గ్రామం.
గుర్తుకే కత్తెర 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 గుర్తుకే మనదేం గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు గుర్తు గుర్తుంచుకోండి గుర్తు గుర్తుంచుకోండి సర్పంచ్ అభ్యర్థిగా అలిగోడ్ గ్రామ 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 సర్పంచ్ అభ్యర్థిగా విజయరెడ్డి నాయకత్వం విజయరెడ్డి నాయకత్వం జై గోవన్న జై గోవన్న జై గోవన్న జై కవితక్క జై గోవన్న జై కవితక్క ఆదిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. విజయరెడ్డి నాయకత్వం గోవన్న నాయకత్వం విజయరెడ్డి నాయకత్వం విజయరెడ్డి నాయకత్వం కలిగోడ్ గ్రామ సర్పంచ్ గా కలిగోడ్ గ్రామ సర్పంచ్ గా చేతనారెడ్డికి గెలిపించుకుందాం. అమ్మ కత్తెర గుర్తు కోటేయండి. ఈ ఇంట్లో ఇచ్చినట్టు ఆ ఇల్లు ఇల్లు మస్తు మంది ఉన్నారు. కత్తెర గుర్తుకే ఓటేయండి. కత్తెర గుర్తుకు ఓటేయండి. చెప్పు వేస్తాం. రెడ్డిని గెలిపించండి. గ్రామాభివృద్ధి కోరుకోండి. రండి
గట్టిగాడు కత్తెర గుర్తు ఓటేయండమ్మా. నువ్వు కూడా మాట్లాడుతున్నావు కత్తెర గుర్తు కోటేయండి. వాళ్ళ గుర్తు కత్తెర గుర్తుకు ఓటేయు. కత్తెర గుర్తు కేటయ్య తాత. మన ఊరు అభివృద్ధి చేసే అమ్మాయిని గెలిపించు. దానికి వేయాలా కత్తెర గుర్తు గుర్తుకే మన ఓటు. కత్తెర గుర్తుకే మన ఓటు. కత్తెర గుర్తుకే మన ఓటు. కత్తెర గుర్తుకే మన ఓటు. కత్తెర గుర్తుకే మన ఓటు. అలానే గెలిపిద్దాం. మన ఓటు. కత్తెర గుర్తుకే మన ఓటు. చేతనారెడ్డి గెలిపిద్దాం. చేతనారెడ్డిని గెలిపిద్దాం. కత్తెర గుర్తుకు ఓటేయండమ్మా. కాలిగోట గ్రామం. నా భర్త కిషన్ రెడ్డి, ఆయన మా కుమారుడు విజయ్ రెడ్డి. ఆయన సర్పంచ్గా ఆయన భార్య నిలబడ్డది చేతనారెడ్డి. మా ఆయన చాలా మందికి సేవ చేసిండు. వాళ్ళు ఆరోగ్యాలు బాగలేకున్నా వాళ్ళకి బాధలు తన బాధగా నిర్ణయించుకొని వాళ్ళకు పాటుపడ్డాడు. అదే ఆశయాల మీద నా కుమారుడు కూడా సర్పంచ్గా ఉంటే ఇంకొక హోదాలో ఉండి ఊరు అభివృద్ధి చేయాలని ఈ సర్పంచ్గా నిలబడ్డారు. అదే అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాము. కత్తెర గుర్తుకు ఓటేయాలని ఆశిస్తున్నాము. గెలిపించుకోవాలని పాటుపడుతున్నాము. మీరు ఊరు అభివృద్ధి కావాలంటే మంచి క్యాండిడేట్ని ఎన్నుకోవాలి అని నా ఆశ. స్కూల్ గురించి పిల్లల గురించి కొన్ని ఫ్యాన్లు కట్టించిండు, స్టేడియం కట్టించిండు, పిల్లలకు బెంచీలు అన్నీ చేయించిండు. శంకరుడి గుడి కాడ కూడా కొన్ని చేసిండు. లైట్లు, ఆంజనేయ స్వామికి కళలు రేపించి మల్లన్న గుట్టకు గోపురాలు కట్టించిండు, అన్నీ చేయించిండు. ఊరందరికీ తెలుసు. అదే దాంతో కొందరు పబ్లిక్ మమ్మల్ని ఇక్కడికి వచ్చి నిలబడాలని కోరుకున్నారు. ఇంకా అభివృద్ధి చేయాలని నా కొడుకు చేయాలని సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. ఇక ప్రజల ఆశయమే మాకు ధ్యేయం. మీ అందరి సహకారం ఉండాలా. ఎమ్మెల్యేలు కానీ మన ఊరిని అభివృద్ధి చేయడానికి అధికారులు నా కొడుకు సహకరించాలా. ఊరు ప్రజలు కూడా సహకరించి ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విజయరెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకేం తెలియపు ఆయన ఎక్కడో బయట పైన చేసుకొని దుబాయ్ పోయి చాలా ఎదిగి కలిగొట్ట గ్రామాన్ని అభివృద్ధి ఉంచేందుకు స్కూల్లో ఫస్ట్ ఒక నెట్ వాలీబాల్ కోసము పిల్లలకు గ్రౌండ్, అట్లనే శంకరుడు కాడ ఇంచుమించు ఒక 5 లక్షలు తనంతూ సాయం చేసిండు. ఇంకోటి మల్లన్న గుడి కాడ ఊరుకు మొత్తం చేసిన సేవలు అసలు 15 లక్షలు ఊరుకు సేవ చేసిండు. ఇది తెలుసుకున్న ప్రజలు ఖచ్చితంగా అన్న నిలబడితే ఊరు బాగుపడుతుందని చెప్పేసి ఇక్కడ యువకులు అందరూ ఆశించి అన్న కోసము కత్తెర గుర్తుకు ఓటు వేయమని చెప్పేసి మేమే సహకరించినాం ఇక్కడికి రమ్మని. ఇది మా అన్న నిలబడితే చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఫస్ట్ ఇన్ని సేవలు చేసిండు ఊరుకు, అట్లాగే పదవి వస్తే మరి ఎన్ని సేవలు చేస్తాడు ఊరు బాగు చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందుకే కత్తెర గుర్తుకు ఓటు వేయాలనుకుంటున్నాం. వీళ్ళందరి ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరి సహకారంతో మేము గెలిచి అందరికీ సాయం చేయాలి. అందరికీ సాయం చేస్తాము. ఈ సహకారం ప్రజలందరి ఉత్సాహం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అందరి సహకారంతో భారీ మెజారిటీతో మేము గెలవాలి. మేము అలా గెలిస్తే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ సేవ చేస్తాము. జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా కలిగొట్టిని తీర్చిదిద్దుతాము. కత్తెర గుర్తుకే ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, మీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు కల్పించండి. పార్టీ జిల్లా నాయకులు మరియు బాజిరెడ్డి వర్గీయులు అత్యంత సన్నిహితులు ఏకే బుల్లెట్ అక్బర్ ఖాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారి గురించి విజయరెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పారు. చెప్పండి సార్. సరే, ఇవాళ ఈ కలిగోట గ్రామంకు మన కాటిపల్లి చైతన్య మేడం గారు, విజయరెడ్డి గారు ఇక్కడ నిలబడ్డారంటే మా టీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించాలి. ఆయన ఇంతకుముందే కలిగోట గ్రామానికి ఎన్నో సేవలు చేసిండు.
కాబట్టి ఆయన అంటూ కృషి ఎంతో చేస్తున్నాడు. కాబట్టి ఈసారి కూడా ఒక అవకాశం వచ్చింది కాబట్టి సర్పంచ్గా ఆయనని గెలిపించుకొని ఇంకో ఎన్నో కృషిలు మనం చేసుకుందాం అన్నట్టు మా టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గోవన్న తరపున కూడా నేను కోరుకుంటున్నది ఏంటంటే కలిగోట గ్రామాలకు వీళ్ళందరూ కలిసి జనంగా విజయం సాధించుకొని కత్తెర గుర్తుకే ఓటేసి విజయం సాధించుకోవాలా, మంచి మెజార్టీతో గెలిపించుకోవాలన్నట్టు కోరుతున్నాను. మనకు ఎన్నో సేవలు చేసిండు, మన అందరికీ తెలుసు. ఊరోళ్ళకు కూడా ఇక్కడ ఆయన ఏ అధికారంలో లేకున్నా కానీ ఇన్ని చేసిండంటే ఒకవేళ అధికారంగా వచ్చేసి ఇంకా ఎన్నో ఆయనకు సేవలు చేయాలా గ్రామానికి అన్నట్టు అది ఒకటే భావన. కానీ లేకుంటే నేను డబ్బు సంపాదించాలా ఏదో అన్నట్టు అట్లాంటి ఆశా వ్యక్తి గాడు. కాబట్టి దయచేసి మనము కత్తెర గుర్తుకు ఓటేసి విజయరెడ్డిని విజయం సాధించుకోవాలన్నట్టు కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన K6 యజమానికి కూడా మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు వీళ్ళందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కలిగోట గ్రామ పోరులో భాగంగా మనం ఇంతవరకు వారి యొక్క మనోభావాలను మరియు క్యాండిడేట్ యొక్క అభివృద్ధి పనులు ఎలా చేస్తారనే అంశాల మీద తెలుసుకుందాం. మరి విజయం గ్రామస్తులు ఎవరికి వరిస్తుంది, ఎలా అభివృద్ధి చేస్తారనే అంశాలపై మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి మీ K6. కెమెరామెన్ సుభాష్తో సాగర్, జక్రాంపల్లి అండ్ కల్గోట్.